రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న దేవుడవు, జీవము గల దేవుడవు తండ్రి, కృప కలిగిన దేవుడవు, బలవంతుడైన దేవుడవు, భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్తవు, సర్వలోకమునకు దేవుడవయ్యా. పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు అయ్యా. మీరు ఎంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మా పాపాన్ని మీరు భరించినారు దేవా. పాపం లేని పరిశుద్ధుడో మీరు తండ్రి. సర్వమానవాళి పాప భారాన్ని మోసిన గొప్ప దేవుడవయ్యా. సకల జనుల కోసం శిల్వ మరణానికి అప్పగించుకున్నారు. ఇష్టపూర్వకంగా ఘోరమైన శిక్షను, కఠినమైన బాధను భరించినారు దేవా. అయ్యా, మీరు చూపిన ప్రేమను బట్టి, మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, మీరు కార్చిన రక్తాన్నంతటిని బట్టి మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా చేసుకున్నారు. పరిశుద్ధుల గుంపులో, నీతిమంతుల గుంపులో ఉంచినారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు. నీ బిడ్డలమైన మమ్ములను విడువక ఎన్నటెన్నటికీ కాపాడే దేవుడోగా, మీ అందు విశ్వాసం ఉంచినప్పుడు మమ్మను ఎత్తైన స్థలముల మీద నడిపించే దేవుడోగా, సురక్షితంగా నివసింపచేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలమైన మా అందరి జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాలని మమ్మను నిత్యము జ్ఞాపకం తెచ్చుకున్న దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను కాపాడినారు తండ్రి, సంరక్షించినారు, పోషించినారు దేవా. అయ్యా, ఈ దినమున మా పనులలో, మా ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు తండ్రి. అయ్యా, మా పట్ల ఈ దినమంతా మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారంతా విశ్వాసంతో మీకు ప్రార్థిస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు, కొరతలు మీరు తీర్చండి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉద్యోగాలు రాక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి దేవా. వారి అక్కరలను, కొరతలను మీరు తీర్చండి ప్రవ్వా. ఈనాడు దేవా, కుటుంబాన్ని పోషించుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక బిడ్డలు నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి. దయచేసి ప్రతి ఒక్కరి ఎడల మీ దృష్టి నుంచండి దేవా. అయ్యా, వారి కష్టాన్ని, ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని, వారిలో ఉండే బాధలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతమంది అయితే ప్రియులు ఓటమి అంచున ఉన్నారో, అపజయాలను బట్టి కృంగిపోతున్నారో, ఓటమి పాలై బాధపడుచున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ పనిలో విఫలం అయినారో, ఎలాంటి నష్టాలను ఎదుర్కొన్నారో, వారి అపజయాలను, ఓటములను తలుచుకుంటూ ఈ సమయాన దుఃఖిస్తున్న బిడ్డలందరినీ, కన్నీరు కారుస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరినీ ముట్టి లేవనెత్తండి దేవా. బలపరచండి, ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరు ఊహించని అసాధారణమైన అద్భుతములను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రీస్తు ప్రభు ద్వారా విజయోత్సాహంతో మమ్మను ఊరేగించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు. నీ బిడ్డలైన వారందరికీ గొప్ప విజయాన్ని దయచేయండి ప్రవ్వా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. అపజయాల నుండి దూరపరచమని, ఓటముల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పిన్నలనేమి, పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడని వాక్యంలో వ్రాయబడి ఉంది దేవా. నీ బిడ్డలందరి మీదికి ఈ రాత్రికాల సమయంలో మీ ఆశీర్వాదం
ఆశీర్వాదములను పంపండి దేవా. మీరే వారిని దీవించండి, హెచ్చించండి, బిడ్డలందరినీ గనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎంతో మంది బిడ్డలు అప్పుల భారాన పడి నలిగిపోతున్నారు దేవా. అప్పులు తీర్చుకోలేక ఎంతగానో బాధపడుచున్నారు దేవా. రకరకాల భయాల మధ్య జీవిస్తున్నారు తండ్రి. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థిక కొరతలన్నిటిని మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలు కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రియులు వారి కుటుంబంలో ఏ కార్యం జరగడం లేదని బాధపడుతున్నారు. అప్పులు ఎక్కువైపోయి ఇల్లు గడవని స్థితిలో ఉందని, పిల్లలు ఫీజులు కట్టుకోలేకపోతున్నామని, అద్దె చెల్లించలేకపోతున్నామని, తినడానికి ఆహారము లేదని, వస్త్రాలు లేవని, అనారోగ్యాన్ని నయం చేయించుకోలేకపోతున్నామని, అప్పుల వారికి సమాధానం చెప్పుకోలేకపోతున్నామని, నిద్రలేని రాత్రులను గడుపుతున్నామని, సంతోషం నెమ్మది లేక జీవిస్తున్నామని బిడ్డలు ఎంతో మంది దుఃఖిస్తున్నారు దేవా. అయ్యా, వారి కన్నీటిని మీరు తుడవండి ప్రవ్వా. ప్రతి పరిస్థితిని చక్కబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దూతల సహాయాన్ని బిడ్డలకు అందించండి దేవా. సహాయం చేయండి. అప్పులన్నిటిని మీరు బంధించండి. ఆర్థిక కొరతలన్నిటినీ కొట్టివేయండి. భయాలను పారద్రోలండి. శాపాలను దూరపరచండి. కృంగుదల నిరుత్సాహాలను కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా గృహాలలో చోటు చేసుకున్న ప్రతి అపవిత్రాత్మను, అపవాదిని, సాతానును, చీకటిని మా నుండి పారద్రోలమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరే మాకు దిక్కు తండ్రి. మీరే మాకు ఆశ్రయం. మీరే మాకు ఆధారం దేవా. ఈనాడు ప్రవ్వా, ఏ దిక్కు లేని వారిమిగా నిస్సహాయ స్థితిలో ఉన్నాము తండ్రి. పడిపోయిన వారిమిగా ఉంటున్నాము. బాధించబడుతున్నాము దేవా. నెమ్మది లేని వారిమిగా జీవిస్తున్నాము. ఆనందం లేదు, సంతోషం లేదు ప్రవ్వా. దయచేసి మీరే మాకు సహాయం చెయ్యండి తండ్రి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో కాలం నుండి రకరకాల సమస్యల కొరకు బిడ్డల కన్నీటితో ప్రార్థిస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సమస్యలకు జవాబు రావడం లేదని బాధపడుచుండగా మొండి సమస్యలు, బాధల నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ప్రతి ఒక్కరూ వారి వారి పాప స్థితిని ఒప్పుకొని విడిచి మీ తట్టు చూస్తుండగా, కన్నీరు కారుస్తూ మీకు మొరుపెడుతుండగా, వారిని వారు తగ్గించుకొని మీకే ప్రార్థిస్తుండగా, యథార్థంగా మిమ్మల్ని బ్రతిమిలాడుచుండగా, నమ్మకంతో వేడుకుంటుండగా బిడ్డల ప్రార్థనలు ఆలకించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. అయ్యా, మా ప్రార్థనలు వినండి ప్రవ్వా. మా ప్రార్థనలను మీరు లక్ష్య పెట్టండి దేవా. మా మొరలకు జవాబును అనుగ్రహించండి. మేము అడిగింది మాకిస్తారన్న నమ్మకం, విశ్వాసం మాలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈనాడు నిత్యము శ్రమల గుండా వెళ్తూ, సమస్యల పాలవుతూ, శత్రువుల భయాల మధ్య జీవిస్తూ దేవా, మా శక్తికి మించిన పోరాటాలను మేము ఎదుర్కొంటున్నాము. ఎంతగానో అలసిపోతున్నాము తండ్రి. అయ్యా, మాకు తోడుగా ఉండండి దేవా. మీరే మమ్మను ప్రతి పరిస్థితి నుంచి విడిపించమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను వేధించే శత్రువులు, మమ్మను బాధించే పరిస్థితులు, ఎన్నో ఆటంకాలు, అపాయాలు ఉంటున్నాయి. వాటన్నిటి నుండి మమ్మను రక్షించండి దేవా. అపవాది కలిగించే అనేక ఆటంకాలను జయించే శక్తిని మాకు ఇవ్వండి దేవా. నిత్యము మీకిష్టలంగా జీవించే ధన్యతను మాకు దయచేయండి. మీ హృదయానుసారులంగా బ్రతుకుటకు సహాయం చెయ్యండి దేవా. మేము నడుచు మార్గంలో అపాయాల నుండి, కీడుల నుండి మమ్మను కాపాడే దేవుడోగా, అయ్యా, మీ దూతలకు మా విషయమై ఆజ్ఞాపించి మమ్మను రక్షించే దేవుడోగా ఉన్నందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన రకరకాల ప్రాంతాలకు, జిల్లాలకు, రాష్ట్రాలకు, దేశాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ కంచే కాపుదల, భద్రతనివ్వండి. బిడ్డలు ప్రమాదాల పాలవ్వకుండా, ఆటంకాలకు గురి కాకుండా మీరే వారందరికీ చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము శోధనలో చిక్కుకోకుండా, సాతానుడు వేసే వలలో పడిపోకుండా, లోకంలో పాపంలో జీవించకుండా, చెడు కార్యాలలో పాలు పొందకుండా, ప్రార్థన అనే ఆయుధాన్ని మేము ధరించుకొని మెలకు కలిగిన జీవితాన్ని జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కునుకని నిద్రించని దేవుడోగా మా ఎడల మీరుంటూ నిత్యము మమ్మను కాపాడుచున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో దేవా, రకరకాల ఉద్యోగాలు, పనులు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారితో మీరుండండి దేవా.
ఉద్యోగాలు పనులు ముగించుకొని వారి గృహాలకు వెళ్తున్న బిడ్డలందరినీ క్షేమంగా చేర్చండి. రకరకాల భయాలను బట్టి బాధపడే బిడ్డలలో మీరే గొప్ప ధైర్యాన్ని నింపండి దేవా. ఈ గాఢాంధకారమైన చీకటిలో ఉంటున్న బిడ్డల గృహాల చుట్టూ మీ కంచెనుంచండి దేవా. వారి పడకల చుట్టూ దూతల్ని కాపుదలగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, నీ బిడ్డలైన వారు ఎలాంటి అనారోగ్యాన్ని బట్టి బాధపడుచున్నారో, లేవలేని స్థితిలో ఉంటున్నారో, కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా హాస్పిటల్లో, ఐసీయూలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి. మరణకరమైన పరిస్థితుల మధ్య ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని, చక్కటి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కట్టే స్తోమత లేక, చేతిలో డబ్బులు లేక లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తుండగా దయచేసి ప్రవ్వా, ఆ యొక్క లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డల్ని మీరు కాపాడండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి కావలసిన క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. అయ్యా, కృప చూపించండి దేవా. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి విఫలమయ్యి ఆశలు కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎన్నో రకాల పరీక్షలు రాసి, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళి నాయన ఏ ఒక్కటి సెలెక్ట్ కాక బాధపడుచుండగా బిడ్డల బాధలను మీరు దూరపరచండి దేవా. అయ్యా, మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఆశించిన రీతిగా చక్కటి జాబులు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చేతి పనిలో అభివృద్ధి లేక బిడ్డలు ఎంతగానో కన్నీరు కారుస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈనాడు దేవా, వివాహాలు జరగక యవ్వన సహోదరి సహోదరులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి. మీ చిత్తం వారి పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు ప్రవ్వా రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. వారి పనులలో, ప్రయత్నాలలో తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు వారి పనుల విషయమై మీపై ఆధారపడి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి. ఈనాడు దేవా, రకరకాల కష్టాల విషయమై, బాధల విషయమై పట్టుదలతో మీకు మొరుపెట్టే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, మీరు ఎంతటి కార్యాన్నైనా చెయ్యగల సమర్థుడవు తండ్రి. దయచేసి మీ మీదనే ఆధారపడుచుండగా, మీ వైపే చూస్తుండగా మా బాధలన్నింటినీ మీరు తొలగించండి. మా పక్షమున ఉండి మా పనులన్నింటినీ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రు భయాల మధ్య జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. హాని కలిగించే పరిస్థితుల మధ్య జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు దేవా, బంధువులను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, స్వంత వారిని బట్టి ఎంతో మంది బిడ్డలు నిందించబడుతున్నారు, అవమానాల పాలవుతున్నారు, వ్యతిరేకతలను ఎదుర్కొంటున్నారు. దయచేసి బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. నిందలను, అవమానాలను కొట్టివేయండి దేవా. ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును, గౌరవాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి, కనికరించండి. అయ్యా, ఉద్యోగం చేస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనులకు ప్రతి దినము వెళ్తూ వస్తుండగా మీరే బిడ్డల్ని కాపాడండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం
కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడవైన మీ వైపు చూస్తున్నాం దేవా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారిలో ఉండే శరీర బలహీనతలన్నింటినీ దూరపరచమని, బిడ్డలకు మంచి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్యలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నూతనమైన ఆత్మలు రక్షణలోకి వచ్చుటకు మీరే సహాయం చేయండి. బిడ్డలకు కావలసిన క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. చక్కటి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాం దేవా. మీకే మొరపెడుతున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది రాత్రి పడుకొని ఉదయం లేచేసరికి మరణించే వారిగా, ఈ లోకాన్ని చూడని వారిగా ఉంటున్నారు దేవా. ఈ సమయాన సజీవులంగా చేరి మీకు ప్రార్థిస్తున్నామంటే అది కేవలం మీరిచ్చిన కృపే తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించి మీకు మొరపెడుతున్న బిడ్డలందరినీ కాపాడండి దేవా. వారి ఎడల అద్భుతాలను జరిగించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి, కనికరించండి తండ్రి. ఈ సమయాన ప్రార్థించే బిడ్డలందరి పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారికి కలిగిన సమస్తమును మీరే భద్రపరచమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.